చెప్పండి ఏమైంది? ఏం కాలే. ఎందుకు వచ్చారు చెప్పండి. మీకు తెలియదా ఏమైందో? నాకైతే తెలుస్తుంది నీకేమైందో. మరి నన్ను ఇట్లా నాకు ఏమైందో? మేడం నేనేమన్నా నీ బాయ్ ఫ్రెండ్ నువ్వు చెప్తేనే కదా నాకేం తెలిసింది నీ ప్రాబ్లం ఏందో అని. అరువు, నువ్వు కూడా నా మీదనే అరువు, అందరు నా మీదనే అరుస్తారు. సరే సరే ఏం అరవట్లేదు, చెప్పండి మీ ప్రాబ్లం ఏందో అని. నాతో మాట్లాడకపో. అరే మేడం నాకు అక్కడ టైం లేదు, వేరే పేషెంట్ గిట్ట చూడాలి. అంతేలే, నా కోసం ఎక్కడ టైం ఉంటుందిలే. మేడం ప్రాబ్లం చెప్పండి, నేను ట్రీట్మెంట్ ఎడికెళ్ళిగాను నీకు. ప్రాబ్లమ్స్ అన్ని నాకే ఉన్నాయిలే. అరే ప్రాబ్లం ఏంటి? నేనే పెద్ద ప్రాబ్లం. అదైతే కనిపిస్తుందిలే. ఏమన్నావు? ఏం లేదు. ఏదో ఒకరోజు చనిపోతానులే, ఆ రోజు నా వ్యాధి తెలుస్తుంది. నువ్వేమన్నా పావులున్నావు ఏంది? నీకు అంత ప్రాబ్లం అవుతుందంటే ట్రీట్మెంట్ చేయక నన్ను వదిలేసి. మేడం నేను డాక్టర్ని, పేషెంట్ ఇంట్లో వదిలేయలేను. నాకు చెప్పాలని లేదు. నీకు ఎందుకు చెప్పాలని లేదు? ఎందుకంటే నువ్వు వేరే పేషెంట్స్ కూడా చూస్తావు. నేను డాక్టర్ని, నేను చూడకుండా ఎవరు చూస్తారు? చూసావా, నువ్వు మళ్ళీ అరుస్తున్నావు. సరే సరే నేను ఏ పేషెంట్ చూడండి లేదు చెప్పండి. పక్కానా? పక్క. నా మీద ఒట్టి? నీ మీద ఒట్టు. సరే చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఇంటికెళ్ళు. నీకు అసలు నా మీద ప్రేమనే లేదు, ఇంకోసారి అడగొచ్చు కదా ఏమైందని. సరే బుద్ధి బంగారం కన్నా నాన్న ఏమేమి చెప్పు. ఏం కాలే.